నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే. నమస్కారం, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700+. బాబాయ్ బాబాయ్ బాబాయ్, నాకు ఇంకా బిలీవబిలిటీ కుదరట్లేదండి బాబు. అసలు ఇన్ని వందల వేల ఎపిసోడ్ల నుంచి లేడీస్ గేమ్ షో ఒకటి అలా రన్ అవుతూనే ఉండడమా? వామ్మో వామ్మో, ఇది నిజంగానే మహిళా విజయమేనండి బాబు. మీరే గనక ఆదరించకపోతే ఇక షో ఎక్కడుంది, నేనెక్కడున్నాను, పార్టిసిపెంట్స్ ఎక్కడున్నారు చెప్పండి. మీలో నుంచే వస్తున్నారు పార్టిసిపెంట్స్, మీరే చూస్తున్నారు. సుమా యాంకరింగ్ టాప్ లో ఉంది కాబట్టి ఇంత బా చింపేశారు. ఇవిడ ఎవరో కనుక్కోవాలి మనం ఇప్పుడు అర్జెంట్ గా. నా పేరు కోకిల, మా నెగిటివ్ ప్లేస్ తిరుపతి. నెగటివ్ ప్లేస్ తిరుపతి, పాజిటివ్ ప్లేస్ హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. మౌనిక. నా పేరు మోనిక, నేను కొత్తపేట నుంచి వచ్చాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, నువ్వు తలలో పెట్టుకునేటప్పుడు అది మొగ్గగా ఉండి తర్వాత విచ్చుకుందా? అవును, అలాగే కనిపిస్తుంది నాకు. నీ తల కన్నా పెద్దగా ఉంది. నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఓకే, పటాన్చెరు నుంచి వచ్చాను. వెరీ గుడ్. సాయి తేజ. నా పేరు సాయి తేజ, నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. లక్ష్మి. మై నేమ్ ఇస్ లక్ష్మి, ఐఎమ్ ఫ్రమ్ మోతీ నగర్, హౌస్ వైఫ్. పార్వతి. నా పేరు పార్వతి, నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. హిమాయత్ నగర్ నుంచి వచ్చాను. ఓకే. పిల్లలు చాలా మంది మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు కదా, ఇలా పరిచయాలు చెప్తూ ఉంటే చాలా మంది నా పేరు కోకిల, నేను హౌస్ వైఫ్ అంటున్నారు కదా. వాళ్ళు హౌస్ వైఫ్ అనేది కూడా ఒక ప్రొఫెషన్ అనుకుంటున్నారు. నిజమేనమ్మా, అది కూడా ఒక ప్రొఫెషనే, కానీ జీతం లేని ప్రొఫెషన్. పొద్దున్న నుంచి గడ్డు చాకరీ చేస్తూనే ఉంటారు కానీ ఎవ్వడూ పట్టించుకోడు, డబ్బులు ఇవ్వరు. హౌస్ వైఫ్లు పాపం నిజంగానే పొద్దున్న నుంచి రాత్రి వరకు చాలా కష్టపడతారు, కానీ ఆ పనికి ఫలానా పని అని పేరు పెట్టి పిలిచే పని కాదు, ఒక పోస్ట్ కాదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక యాంకర్, ఒక డాక్టర్, ఇలా చెప్పుకుంటాం కదా. వాళ్ళు పొద్దున్న నుంచి గొడ్డు చాకరీ చేస్తూనే ఉంటారు. తీరా ఏంటంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మొగుడు అంటాడు, ఏం చేసే పొద్దున్న నుంచి, అంతే. ఒక్క మాట చాలన్నమాట మొత్తం చూసుమని పోవడానికి. ఓకే, సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టే ముందు కోకిల, దివ్య, లక్ష్మి, పార్వతి, సాయి తేజ, మౌనికల్లో ఈ రోజు స్టార్ మహిళ లేదా స్టార్ యువతి అయ్యేది ఎవరో చూద్దాం. ఏ పుష్పాన్ని దేవతల పుష్పం అంటారు తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నకు వేళ 5 రౌండ్ లో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. జర జరా ఎవరికి స్టార్ వచ్చిందో చూడండి. కంగ్రాట్స్. ఓకే, సో మిగిలిన వాళ్ళకి ఏమొచ్చిందో చూద్దాం. మీకోసం మేము పంజరం దింపుతున్నాం. అదండి. రెడీ, 1 2 3 గో.
మీకు 10 పాయింట్లు. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? క్వశ్చన్ అడుగు. ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ కావాలంటే ఏం చేయాలి? ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ కావాలంటే బాగా కోచింగ్ తీసుకోవాలి, కాదు. బాగా ప్రాక్టీస్ చేయాలి, దృఢ సంకల్పం ఉండాలి, కష్టపడాలి, కృషి ఉండాలి, ముందు బ్యాట్ ఉండాలి. కాదు, ముందు క్రికెట్ ఆడాలి. ముందు క్రికెట్ ఆడాలి. సరే అటు వెళ్తారా? 1 2 3 గో. ఓకే, సో లక్ష్మికి ఇచ్చేద్దాము 12 పాయింట్స్. లక్ష్మి, ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారు కొంచెం ఒంట్లో బాగాలేదు అన్నాడంట. డాక్టర్ గారు మందు తాగుతావా అని అడిగాట. తాగుతాను కానీ ఒంట్లో బాగాలేదు కాబట్టి కొంచెమే కలపండి అన్నట్ట. రెడీ, 1 2 3 గో. కంగ్రాచులేషన్స్. మీరంతా డేకినా పాకినా ఏదో ఒక రోజు మనం అవుట్ అవ్వక తప్పదు. లేదు, మీరు చెప్పేస్తారు కాబట్టి పట్టేసుకుందాం. కానీ నాకు మీ వల్ల ఇంకొక గొప్ప విషయం అర్థమైందండి. మనం ఎంత డేకినా ఎంత పాకినా ఏదో ఒక రోజు మనం నడవాల్సిన వాళ్ళమేనండి. మీకు 14 పాయింట్లు, ఇక్కడ మీకు 14 పాయింట్లు. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే డాన్స్ చేస్తారా? డాన్స్ చేస్తాం. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. చెంగావి చీర గుట్టు చూసుకోండి, ఏ పాప ఏ పాప హే పాప. అప్ అప్ హ్యాండ్స్ అప్, చెక్ చెక్ నీళ్ళ టిక్ టిక్ డోలక్కతో. చేస్తా చిప్ చిప్ జాక్ అప్, షిప్ షిప్ షేక్ అప్, స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. సూపర్ సూపర్ కోకిల. అసలు చిరంజీవి గారు ఆడవేషంలో తిరుగుతున్నారేమో అన్నంత డౌట్ వచ్చేసింది నాకు. నువ్వు ఇవాటి నుంచి ఉత్తి కోకిలవి కాదు, నువ్వు చిరు రామ్ చరణ్ కలిపిన కోకిలవి. నువ్వు బంగారు కోడిపెట్ట అటు చిరంజీవి గారు ఇటు రామ్ చరణ్ చేయగా ఈ రోజు కోకిల తనదైన స్టైల్లో చేస్తుంది. వెరీ గుడ్ కోకిల. 1 2 3 గో. నా
నాకు బాగా డౌట్. నువ్వు తలకాయ పెట్టిట్టు పెట్టా. ఇది వచ్చేయచ్చు నువ్వు. చూడండి ఒకసారి చేతులు పెట్టు, తలకాయ పెట్టి. ఇప్పుడు పెట్టా. ఎత్తుకు మీద వస్తా. వద్దులే, ఎందుకు వచ్చిన గొడవ? అటు ఇటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోతే. దివ్య నీకు 16 పాయింట్స్, మౌనిక నీకు 18 పాయింట్స్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ముక్క పూసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగే వరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. నువ్వో చిచ్చు పొట్టి ఎన్నేనో అగ్గి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. గల్ఫ్ సెంటర్ బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా తల్లేసుకుంటా రాయే డార్లింగ్. గప్పకి నీ కోడల్లే పుటకు ముదిర్చి ప్రేమగా పెంచుకుంటారో డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. అరే డార్లింగే వరి నా డార్లింగ్ డార్లింగే బెగిరారో డార్లింగ్. జల్లో తురుముకున్న మల్లె పూల చెండే నలిగి పిల్ల పిల్ల నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తా డబ్బు. పెద్దోళ్ళిచ్చుకున్న పాత పందిరి మంచం ఇరిగి కొల్లుమనే టైం తొందరలోనే రానున్నది బేబీ. పొట్టి మీది బొప్పట్టు నోటిలోన పడేట్టు ఆవురావురంటూ ఏదో చేసే డార్లింగ్. కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు టేస్టే చూసేసుకుంటా వచ్చే డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగే వరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. వెరీ గుడ్ మౌనిక, వెరీ గుడ్. ఈ డార్లింగ్ పాటకి మ్యూజిక్ డైరెక్షన్ చేసింది ఎవరు? సాయి తేజ. దేవశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మిర్చి సినిమాలోని పాట. ఇప్పుడు ఒక డైలాగ్. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోది? పార్వతి. లెజెండ్. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6 పాయింట్లు.
ఇప్పుడు ఇంకో పాట. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ డెప్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ 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 రోలా టెన్షన్, దొంగ దొంగ సచ్చినోలా టెన్షన్. పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావో. సినిమాకి వెళ్తామంటే సిల్లర కాళ్ళ టెన్షను. నచ్చిందే పిల్లని నలిపెత్తారని టెన్షను, నలు సొంతాలడుముని గిల్లెత్తారని టెన్షను, పోనీకొచ్చాకే వామ్మ మొదలైనది టెన్షను. తింగ 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 రోలా టెన్షను, దొంగ దొంగ సచ్చినోలా టెన్షను. ఓ మోస్తరు సరుకున్నోడు నా సూపులకి యారకు, సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికి పడతానే నోటండరు. నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను, నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను, నీ దుడుకు దుక్కుడు చేసేదాని టెన్షను. దుక్కు దుక్కు అరే దుక్కు దుక్కు ఏ దుక్కు 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 తవరే టెన్షను. అరే దుమ్ము కుమ్ము లేపు తవనే టెన్షను. బాబా బాబా బాబా, ఒక మగరాయుడికి ఉండాల్సిన టాలెంట్ అంతా ఉంది ఈ అమ్మాయికి. కానీ ఆడపిల్ల కాబట్టి కొంత రెస్ట్రిక్టెడ్ గా చేయాల్సి వచ్చింది, లేకపోతే ఇంకొంచెం దులిపేసేది. ఓకే కోకిల, సూపర్. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? లక్ష్మి, దూకుడు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా. తీసుకో
సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ షామిలి, బి ప్రియా ఆనంద్. ప్రియా ఆనంద్ కాదు, షామిలి. రిస్ట్ వాచ్ లో మొత్తం ఎన్ని రకాల చిన్న చిన్న విడి భాగాలు ఉంటాయి? ఆప్షన్స్ చెప్పండి. ఏ 211, బి 350. 350. కాదు. పోయిందా ఇది కూడా? రిస్ట్ వాచ్ లో మొత్తం 211 భాగాలు ఉంటాయంట. నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. ప్రేమించుకుందాంరా సినిమాలో హీరోయిన్ ఎవరు? సిమ్రాన్. ఆప్షన్స్ కూడా తీసుకోలే. అంజలా ఝావేరి. సిమ్రాన్ కాదు. రామాయణం ప్రకారం వాలి, సుగ్రీవుడు, నీలుడులలో వానరుడు కానిది ఎవరు? ఆప్షన్. ఏ నీలుడు, బి వాలి. నీలుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సాయి తేజ 1, మౌనిక 1, లక్ష్మి 1. నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. 6 పాయింట్లు వచ్చాయి. తీసుకో అమ్మా. సాయి తేజ 3, లక్ష్మి 2, పార్వతి 1. ఆడపక్షిని అనుమానించే మగ పక్షి జాతి ఏది? పక్షుల్లో కూడా ఆడపక్షుల్ని మగ పక్షులు అనుమానిస్తాయా? అక్కు పక్షి. సిగ్గు లేకపోతే సరే. అనుమానించే వాళ్ళు చాలా మంది పక్షి ఉంటారు కదా. పుట్టి కూడా నువ్వు ఇట్లా చేస్తావా? అది పూర్వజన్మలో ఏ మగాడే అయి ఉంటాడు. ఆప్షన్స్. ఏ యాక్సిస్ జాతి, బి రోనిక్ జాతి. యాక్సిస్ జాతి. అవును. ఇదిగో దీనికి ఒక కథ కూడా ఉంది. మగపక్షి బయటకు వెళ్ళినప్పుడు ఆడపక్షిని గూడు లోపల ఉంచి ఆకులతో గూడు ద్వారాన్ని మూసేస్తుంది. వచ్చాక మళ్ళీ ఆకులన్నీ ముందు పెట్టినట్టుగానే ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఈ పాడు బుద్ధి నువ్వును. ఈ ఆడపక్షి బయటకి వెళ్ళొచ్చినా వేరే మగపక్షి గూటికి వచ్చి వెళ్ళినటువంటి గుర్తులు ఉన్నట్టయితే, తనకి అనుమానం కలిగినట్టయితే, అది నిజమైనట్టయితే, తన ఆడపక్షి వేరే మగపక్షితో జత కట్టింది అని నిర్ధారణ అయితే ఎత్తుకి వెళ్ళిపోయి రెక్కలు గట్టిగా ముడిచేసుకొని వేగంగా భూమి మీదకి గాని రాయి మీదకి గాని వెళ్ళి గుద్దుకొని చచ్చిపోద్దట. ఈ పక్షులు బర్మాల్లో ఎక్కువగా ఉంటుంది. బర్మాలో. అదే మన మనుషుల్లో అయితే చంపేస్తారు, అవతల వాళ్ళని చంపేస్తారు. కానీ ఇది చూడండి, ఇదే వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోద్దంట. తప్పు చేసినప్పుడు అంతే కదా. అదే ఎక్కడ తప్పు చేసింది? వేరే వాళ్ళకి ఈ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు, ఏం అర్థం కాదు. ఈ ఆడపక్షి ఉంటదా, ఈ ఆడపక్షిని ఇది గూట్లో పెట్టేసి వెళ్తుందంట. ఇది వచ్చే టైం కల్లా ఈ ఆడపక్షి బయట తిరగడానికి వెళ్ళింది అనుకో, లేకపోతే దీన్ని కలవడానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ వచ్చారని దీనికి తెలిస్తే ఆ మగ పక్షి వెళ్ళి చచ్చిపోద్దంట. అదేంటి రివర్స్? రివర్స్. పక్షుల్ని చూసి నేర్చుకోండి మగవాళ్ళు ఇక్కడ. ఓకే అమ్మా, తీసుకో 3 పాయింట్లు. లక్ష్మి 1, దివ్య 1, పార్వతి 1. హే గోంగూర తోటకాడ కాపు కాస, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, హే గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చు కొట్ట వెంకటేశ, కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో, ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఆమని, కళ్యాణి. కళ్యాణ్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. మౌనిక 3. ఒక్క ఏనుగు, ఒకే ఒక్క ఏనుగు, 1 ఎలిఫెంట్, ఏక్ హాతీ, ఒక ఆన ఒక రోజులో కనీసం ఎన్ని కేజీల గడ్డి తింటుంది? ఆప్షన్స్. ఏ 150 కేజీలు, బి
200 కేజీలు. 200 కేజీలు కాదు, 150 కేజీలు. గులాబీ, బ్రహ్మకమలం, లిల్లీలలో దేవతా పుష్పం ఏది? బ్రహ్మకమలం. కరెక్ట్, తీసుకోండి. మోనికా 3, పార్వతి 1, లక్ష్మి 1, దివ్య 1. ఆధారాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి బ్రహ్మకమలం మొక్క ఎన్ని అడుగుల దాకా పెరుగుతుంది? ఆప్షన్స్: ఏ 7 నుంచి 10, బి 8 నుంచి 12 అడుగులు. 7 నుంచి 10. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. కోకిలా 1, అసలే తక్కువ ఉంది. పార్వతి 1, లక్ష్మి 1. డిస్టర్బ్ చేతనాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తనాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లో కొత్తనాడే రైతిరంతా ఈడు, చెక్కెత్తనాడే అమ్మ కంటిరాడు, ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే, నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతక నీడే, అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే, డిస్టర్బ్ చేతనాడే. నువ్వే నువ్వే సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ శ్రేయ, బి త్రిష. శ్రేయ. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకోండి. సాయి తేజ 3. కిలో చాక్లెట్ల తయారీకి సుమారుగా ఎన్ని కోకో విత్తనాలు అవసరం పడతాయి? ఆప్షన్స్: ఏ సుమారుగా 750 విత్తనాలు, బి సుమారుగా 900 విత్తనాలు. ఏ 750. కాదు, సుమారుగా 900 కోకో విత్తనాలు అవసరం పడతాయంట. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు, బాబు ఏరా బాబు, బాబు ఓరా బాబు, ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు,
మోనికా, కోకిల అండ్ దివ్య బాగా చేశారు. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సాయి తేజ, విష్ణు. చూద్దాం. ఎస్, ఇట్ ఇస్ విష్ణు. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం లక్ష్మి, హన్సిక. హన్సిక వచ్చిందా లేదా చూద్దామండి. హన్సికానే కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ఓకే, కోకిల. సిద్ధార్థ. చూద్దాము. సిద్ధార్థ్ ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపించట్లేదా ఏంటి అని ఆరా తీస్తే హిందీలో బాగా బిజీ అయిపోయాడంట. మన స్టార్ మహిళ కనిపించారు కదా. 6. నెక్స్ట్ చిత్రం లక్ష్మి, కాజల్. చూద్దాము. కాదు, ఇటు సమంత. సారీ, -6. తర్వాత చిత్రం మళ్ళీ లక్ష్మి, రామ్. చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ రామ్. 6 పాయింట్లు లక్ష్మి. తర్వాత చిత్రం లక్ష్మి, జెనిలియా. చూద్దాం. కరెక్ట్, జెనిలియా అనే 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్. మీరు అరటిపండు తింటారు, బంతాట ఆడతారు. ఇప్పుడు ఇలా గ్లాసు సెట్ 3 ఉన్నాయి కదా, తీసుకుని 1, 2 వీటి మధ్యలో 1, 3 ఈ రింగ్ లోనే పెట్టాలి. మీరు ఇక్కడికి రండి, పడేంత వరకు కొట్టండి. ఇలా పడిపోతే మళ్ళీ ఒక 3 తీసుకోండి. వీటిని మొత్తం తీసేయచ్చు మీరు. 1, 2, 3. అలా పడేసిన దానికి మీకు 6 పాయింట్లు వస్తాయి, పెట్టిన దానికి 6. ఇది ఆట. రెడీ? 1, 2, 3 గో.
బదులుగా 3 సెట్లు పెట్టావు, 2 సెట్లు పడేసావు. సో 5, 6, 7 42 అండ్ హండీ సెట్. 1 2 3 గో. మూడు సెట్లు పెట్టావు, 3 సెట్లు పడేసావు. 6 7 8 48. కూల్ కేక్. 1 2 3 గో. ఐదు సెట్లు పెట్టారు, 4 సెట్లు పడేశారు. సో 9 10 11 66. రోటీ మేకర్. 1 2 3 గో. పిల్ల కనిపించడానికి చాలా సన్నగా ఉంది కానీ ఫస్ట్ తొక్కతో సహా అరటిపండు తినేసింది. విసిరితే గాజు 2 ముక్కలైంది. చూసారా ఏంటి ఈ బలం? వాట్ ఈస్ దిస్ యా? 5 పెట్టావు, 5 పడేసావు. 10 11 12 72. తొక్క ఇంకా నమ్ములుతూనే ఉన్నావా? డిన్నర్ సెట్. 1 2 3 గో.
3 సెట్లు పడేసావు. 6, 7, 8, 48. అండ్ రైస్ కుక్కర్. ఈ రోజు నువ్వైనా గెలవాలి లేదా మౌనికైనా గెలవాలి. గో, నువ్వు గెలవాలనుకుంటే 11 ఆర్లు నీ టార్గెట్. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. ఐదు పెట్టావు, 4 పడేసావు. 9, 10, 11 గెలిచేసావు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. 66 పాయింట్లు అండ్ హాట్ బాక్స్ సెట్. సో ఈ రోజు మన లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో స్టార్ యువతి లక్ష్మి. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే, వీసం వచ్చిందేమో నీ కోసమే, ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల 3 ముళ్ళిస్తా నీకే, మరదలు పిల్ల ముత్తుల బొమ్మడు